హాయ్, ఈరోజు మనం నెట్ఫ్లిక్స్ నిర్మించిన పిట్ట కథలు వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. 4 ఎపిసోడ్లతో ఇంచుమించు 2 గంటలు టైంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. నెట్ఫ్లిక్స్ నిర్మించిన హిందీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. అది ఎంత సెక్సీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క కథ, ఒక్కొక్క దర్శకుడు చాలా అద్భుతంగా తీశారు. ఆ టైప్ స్టోరీస్తో తెలుగులో నెట్ఫ్లిక్స్ అడుగు పెడుతుంది అని టముకేశారు. ఈ పిట్ట కథలు నిజంగా అంత సెక్సీగా ఉన్నాయా? అసలు ఏంటి చూద్దాం. పిట్ట కథల్లో ఫస్ట్ కథ రాముల. చూడగానే మీ అందరికీ ఈజీగా నచ్చేస్తుంది. ఎందుకంటే యాక్టర్లు యాక్ట్ చేసిన విధానం, దర్శకుడు దాన్ని తీసిన విధానం కామెడీతో కూడుకొని చక్కని ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. ఈ పాటలో నటించిన నటీనటులు కుమ్మేశారని చెప్పొచ్చు. రాములాగా నటించిన అమ్మాయి, ఆమె లవర్గా నటించిన అతను, ఇక మన మంచు లక్ష్మక్క తెలంగాణ యాసలో చాలా బాగా నటించింది. మొత్తం ముగ్గురు కుమ్మేశారు. ఫస్ట్ టైం మంచు లక్ష్మి ఇంత బాగా యాక్ట్ చేసిందంటే ఈ సినిమాలోనే. ఎప్పుడు డైలాగ్ దగ్గర వచ్చి రాని తెలుగులో మాట్లాడినట్టు అనిపించే మంచు లక్ష్మక్క ఈసారి కుమ్మేసిందని చెప్పొచ్చు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ఎపిసోడ్ని సూపర్గా తీశాడు. థియేటర్ దగ్గర కొట్టే సీన్ అయితే మనకి నవ్వొస్తుంది. రియల్ లైఫ్లో నిజంగా ఎలా జరుగుతుందో అలాగే తీశాడు తరుణ్ భాస్కర్. ఇక నెక్స్ట్ 2వ ఎపిసోడ్ జగపతి బాబు అమలాపాల్. ఈ టైప్ ఎపిసోడ్ ఎందుకు తీశారో అర్థం అవ్వదు. నందిని రెడ్డి ఇలాంటి ఎపిసోడ్ తీసిందా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ బోర్ కొట్టిస్తుంది. అనుమాన భర్త, ఆ భర్తని తెలివిగా వదిలించుకున్న భార్యగా అమలాపాల్ ఇందులో యాక్ట్ చేసింది. అక్కడక్కడ స్ట్రీమీ షాట్స్ కొన్ని ఉన్నా అవి అంత సెక్సీగా అనిపించవు. దీన్ని మనం స్కిప్ చేయాలని ఫస్ట్ 2 నిమిషాలకే అనిపిస్తుంది. ఇక 3వది పరమ రోత పుట్టించే ఈ ఎపిసోడ్ మెంటల్ వస్తుంది. ఒక హాలీవుడ్ రేంజ్ తీద్దాము అని ట్రై చేసి నాగ్ అశ్విన్ మెంటల్ ఎక్కించే పిచ్చి పిచ్చి ఎపిసోడ్ తీశాడు. శృతి హాసన్ చిరాకు పుట్టిస్తే ఈ ఎపిసోడ్లో హీరోగా యాక్ట్ చేసిన నూడిల్స్లా సన్నగా ఉండేవాడు ఇంకా చిరాకు పుట్టిస్తాడు. ఈ ఎపిసోడ్లో కూడా మీరు ఎలాంటి సీన్లు ఆకట్టుకో, ఎలాంటి స్ట్రీమీ సన్నివేశాలు ఉండవు. దీన్ని కూడా ఫస్ట్ 10 నిమిషాల్లోనే వరస్ట్ ఎపిసోడ్ అని అవార్డు ఇస్తాం. ఇక లాస్ట్ ఎపిసోడ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసింది అక్రమ సంబంధాలు బేస్ చేసుకొని ఉంటుంది. ఇది అసలు ఎందుకు తీశారో, ఈ ఎపిసోడ్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో దర్శకుడికే తెలియాలి. సరైన ముగింపు కూడా లేని ఈ ఎపిసోడ్ అస్సలు ఆకట్టుకోదు. మొత్తానికి ఈ పెట్ట కథల్లో ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. చివరి 3 ఎపిసోడ్లు బోర్ కొట్టిస్తాయి. ఒక పెట్ట కథ అద్భుతంగా ఉంది, మిగిలిన 3 చెత్త కథలుగా మిగిలిపోయాయి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.